ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాము. అధికారం వచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా వాయిస్ వచ్చి కానీ దౌర్జన్యం కానీ చేయడం అనేది అది సాంప్రదాయం కాదు. జిల్లాలో అయితే ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు శాంతియుతంగా శాంతి భద్రతంగా ఈరోజు మేము పరిపాలన సాగించాము. ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం తప్ప ఎక్కడా కూడా గ్రామాల్లో దౌర్జన్యం చేయాలని ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ ఇప్పుడు కూడా 5 సంవత్సరాల్లో మేమైతే ఇప్పుడు కూడా చేయలేదు. గ్రామాల్లో అభివృద్ధి చేయాలి, ప్రజల మన్నలను పొందాలని ఆలోచన చేసాం తప్ప రాజకీయ పరంగా ఇప్పుడు కూడా ఆ దృష్టి మేము ఆలోచన చేయలేదు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఫ్రెండ్లీ ఓటర్తో ఈ నియోజకవర్గంలో పరిపాలన కొనసాగించాలనే విషయాన్ని నేనైతే మీ ద్వారా ప్రధానంగా తెలియజేసుకున్నాను. ఈరోజు మరి 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వ పరంగా నేను కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసినప్పుడు కూడా ప్రజలు ఇంకా మెరుగైన పరిపాలన కావాలని ఈరోజు కోరుకుంటున్నారు. మరి ప్రతిపక్షం చెప్పిన మాటలు కూడా ఏవైతే సంక్షేమ రంగానికి ఇంకా ఎక్కువేస్తాను మాకంటే ఎక్కువేస్తానని చెప్పారో అవి కూడా వాళ్ళు నమ్మి వాళ్ళకి అధికారం కట్టుబెట్టారు ప్రధానంగా. ఏవైతే ఈ 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో మరి ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ప్రజలు మన్నలు పొందుతారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను.